The parts of speech, the another important topic is verb. Verb అంటే క్రియ అని మనం తెలుగులో చెప్పుకుంటాం. అలా వాట్ ఈజ్ ఎ వెబ్? Verb is a word that tells us about a person or thing. Suppose verb is the life of the sentence. Without verb, there is no sentence. The sentence is meaningless. For example, he writes a letter. This is a sentence. Suppose imagine without a verb, there is no sentence. Suppose if there is no verb, he a letter. Is it meaningful? No. Without verb, the sentence is meaningless. సో ఇక్కడ వెర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది ఉండదు. సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఉండొచ్చు, కానీ వెర్బ్ లేకుండా మాత్రం సెంటెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే వెర్బ్ అనేది సెంటెన్స్కి ఒక ప్రాణం లాంటిది. ఇక్కడ వెర్బ్ అంటే ఏంటి అసలు? ఇట్ ఎక్స్ప్రెసెస్ వాట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్, అదర్స్ ఆర్ హ్యాస్, వాట్ ఈస్ డన్ టు ఇట్. అంటే ఇక్కడ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టు ఏమిటి, ఏ స్థితిలో ఉంది, వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్, వాట్ ద సబ్జెక్ట్ హ్యాస్, వాట్ ఈస్ డన్ టు ఇట్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ డన్ బై ద వెర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, he writes a letter. Here what the subject is doing in the sentence, that expresses only the verb expresses what the subject is doing. ఇక్కడ చూడండి, he writes a letter అన్నాం. ఎవరు లెటర్ రాస్తున్నారు? he. అతడు ఏమి చేస్తున్నాడు? లేదంటే వాట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్. అలా సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటి? he is a boy. ఇక్కడ ఆ సబ్జెక్ట్ యొక్క స్థితిని తెలియజేస్తుంది. సబ్జెక్ట్ ఏం చేస్తుందో చెప్తుంది, సబ్జెక్ట్ యొక్క స్థితి తెలియజేస్తుంది. అలాగే he has a scooter. అతనికి స్కూటర్ ఉంది అంటే అతని కలిగి ఉన్నటువంటి పొసెసింగ్, వాట్ ద సబ్జెక్ట్ హ్యాస్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ డెల్ట్ బై ద వెర్బ్. అలాగే వాట్ ఈజ్ డన్ టు ఇట్, దానికి ఏం చేయబడుతుంది, ఇవన్నీ కూడా వివరంగా మనకి వెర్బ్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వెర్బ్ అంటే ఏంటి? ఇక్కడ he writes a letter, he is a boy. ఈజ్ ద ప్రిన్సిపల్ వెర్బ్, మెయిన్ వెర్బ్. ఇక్కడ ఈజ్ అనేది ఏంటి? ఇక్కడ మెయిన్ వెర్బ్. he has a scooter, ఇక్కడ కూడా హ్యాజ్ అనేది మెయిన్ వెర్బ్. అంటే ఇక్కడ ఒక సబ్జెక్టు, సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టు ఏం చేస్తున్నారు, అలాగే సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టు స్థితి ఏంటి, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు ఏం కలిగి ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా వెర్బ్ మనకి తెలియజేస్తుంది. వెర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది ఉండదు. అదే సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ను ఊహించుకోవచ్చేమో, కానీ వితౌట్ వెర్బ్ వీ కెనాట్ ఇమాజిన్ ద సెంటెన్స్. సో వెర్బ్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద సెంటెన్స్. Now, what are the types of verbs? How many types of verbs are there? There are different classifications are there. In these classifications, one classification is principal verbs, auxiliary verb. It is one type of classification. ఇందులో వెర్బ్స్లో అనేక రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఒకటి ప్రిన్సిపల్ వెర్బ్స్ and auxiliary verbs. What is principal verb? For example, he writes a letter. He is a boy. He has a car. Here
He is the subject. A letter is the object. But what about verb? The writes. The word writes is the verb. What type of verb it is? Is it a auxiliary verb or main verb? How can you determine? How can you find out whether it is a auxiliary verb or main verb? ఇది మెయిన్ వెర్బా ఆక్సిలరీ వెర్బా ఎలా ఫైండ్ చేయాలంటే ఇది ఎటువంటి సహాయ క్రియలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వెర్బ్స్ ఎటువంటివి ఏ హెల్పింగ్ వెర్బ్స్ ఈ మెయిన్ వెర్బ్ కన్నా ముందు లేకుండా ఉన్నటువంటి వెర్బ్స్ అన్నీ కూడా మెయిన్ వెర్బ్స్ ఆర్ ప్రిన్సిపల్ వెర్బ్స్ అంటారు. ఇక్కడ చూడండి ఎటువంటి సహాయ హెల్పింగ్ వెర్బ్స్ ఏమైనా ఉన్నాయి అక్కడ ఈ సెంటెన్స్లో. హీ రైట్స్ ఏ లెటర్. నో హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ దేర్. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్. He is a boy. Here is also the verb is there, but it is also a main verb. ఇది కూడా హెల్పింగ్ వెర్బ్ కాదు ఈజ్, ఎందుకంటే దీనికి ముందు ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రిన్సిపల్ వెర్బ్. ఈ హ్యాజ్ ఎ కార్. ఈ సెంటెన్స్కి పూర్తి అర్థాన్ని ఇస్తూ ఎటువంటి సహాయక హెల్పింగ్ వెర్బ్స్ని దే డు నాట్ టేక్ ఎనీ హెల్పింగ్ వెర్బ్ బిఫోర్ దెమ్. They are called main verbs. They are called principal verbs. So he has a car. Has, is, writes, ఇవన్నీ కూడా principal verbs in this sentence. In these sentences, these are all main verbs. The main verbs. But what about auxiliary verbs? Auxiliary verbs అంటే ఏంటి? Auxiliary verbs అంటే the verbs which give much more meaning to the main verbs and they come before them. ఇవి మెయిన్ వెర్బ్కి సహాయం చేస్తూ ఇంకా ఎక్కువ మీనింగ్ ఇస్తూ వాటికన్నా ముందు వచ్చేటువంటి వెర్బ్స్ని ఆక్సిలరీ వెర్బ్స్ అంటారు. అవే వాటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. వాటిని అనామలస్ ఫైనట్స్ అంటారు. వాటిని ఆక్సిలరీ వెర్బ్స్ అంటారు. ఓకే చూడండి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే He will write a letter. He will write a letter. Here, the write is the main verb or principal verb. What about will? The will that comes before the main verb, and also it gives much more meaning to the main verb. Main verb కి కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి వీటిని ఏమంటారంటే ఆక్సిలరీ వెర్బ్ అంటారు, అది హెల్పింగ్ వెర్బ్ అంటారు. I shall go to a movie. Shall go is the principal verb and shall is the auxiliary verb. Okay, ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్స్ ఏమున్నాయి? ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్స్ మళ్ళీ మనకి 2 టైప్స్గా మనం చెప్పుకోవచ్చు. ఆక్సిలరీ వెర్బ్స్ 2 టైప్స్ ఏంటంటే ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ and modal auxiliary verbs. These are all 2 types of auxiliary verbs, that is primary auxiliary and modal auxiliary. ఇక్కడ auxiliary verbs మనం ఎలాగా మనం విడదీసుకోవచ్చు అంటే బీ ఫార్మ్స్ మనం చూసినట్లయితే ఈజ్, am, are, were. These are all బీ ఫార్మ్స్ అంటారు. ఇవన్నీ కూడా ఆక్సిలరీ వెర్బ్స్. డూ ఫార్మ్స్ డూ, డిడ్, డన్ అండ్ డస్ ఆల్సో. సమ్టైమ్స్ ఇట్స్ ఆల్సో ఏ ఆక్సిలరీ. ఓకే, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. దీస్ ఆర్ ఆల్ హ్యావ్ ఫార్మ్స్. వీటిని ఏమంటారంటే ఈ 3 కూడా ఈ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ని ప్రైమరీ ఆక్సిలరీస్ అంటారు. ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్. ఓకే, ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్. బట్ వాట్ అబౌట్ మోడల్ ఆక్సిలరీస్? మే ఫార్మ్స్ ఏంటి? మే, మైట్, మస్ట్ ఫార్మ్స్ ఏమో మస్ట్, నీడ్ టు, డేర్, ought to, used to. These are all modal auxiliaries.
వీటిని ఏమంటారు ఇక్కడ? మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్. చూడండి ఎన్ని, 2 3 1 2 3 4 5 6 7 మోడల్ ఆక్సిలరీస్. ఇక్కడ ఈజ్, ఆర్, యామ్, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ని ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ అంటారు. ఇక మే, మస్ట్, నీడ్, డేర్, ఆట్ టు ఇవన్నీ కూడా ఏంటంటే మోడల్ ఆక్సిలరీ. ఇంకా ఉంటాయి చూడండి, కెన్, కుడ్, షెల్ ఫార్మ్స్, షెల్, షుడ్, విల్, వుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 model auxiliaries. 3 4 5 6 7 8 9 10 11 primary auxiliaries. How many number? What is the total number of auxiliary verbs? Auxiliary verbs total ga 24 auxiliary verbs ఉంటాయి. ఇందులో 11 ఏమో ప్రైమరీ ఆక్సిలరీస్ అండ్ 13 ఈజ్ మోడల్ ఆక్సిలరీస్. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే మన టెట్లో కానీ డిఎస్సిలో కానీ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఈ వెర్బ్ని అండర్లైన్ చేసి వాట్ టైప్ ఆఫ్ వెర్బ్ ఇట్ ఈస్ అడగచ్చు. లేదంటే ఇందులో కింద ఇచ్చిన ఐడెంటిఫై ద వెర్బ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ఇచ్చిన సెంటెన్స్లో వెర్బ్ని ఐడెంటిఫై చేయమని చెప్పచ్చు. లేదంటే ఆ వెర్బ్ ఆక్సిలరీ వెర్బా, ప్రైమరీ ఆక్సిలరీయా, లేకపోతే మోడల్ ఆక్సిలరీయా, లేదంటే ప్రిన్సిపల్ వెర్బా, ఇలా మనకి గుర్తించమని ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో అండర్లైన్ చేసిన పార్ట్ ఏ టైప్ ఆఫ్ వెర్బు అని అడుగుతుంటారు. కాబట్టి మనకి అసలు వెర్బ్స్, ప్రిన్సిపల్ వెర్బ్స్ అంటే ఏంటి, ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ వెర్బ్ అంటే చెప్పాం కదా, ప్రధానమైనటువంటి మెయిన్ వెర్బ్ అంటే ఎటువంటి సహాయ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్స్ ముందు లేకుండా పూర్తి అర్థాన్ని ఇచ్చినటువంటి వెర్బ్స్ అన్నీ కూడా మెయిన్ వెర్బ్స్. మరి ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఈ మెయిన్ వెర్బ్కి ముందు వస్తూ వాటికి మెయిన్ వెర్బ్స్కి కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి వెర్బ్స్ని హెల్పింగ్ వెర్బ్స్ అని, ఆక్సిలరీ వెర్బ్స్ అని అంటుంటారు. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు, సహాయ క్రియలు. వీటిని ఆక్సిలరీ వెర్బ్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ అండ్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్. ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ అంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఏంటంటే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ అంటే ఈజ్, ఆర్, యామ్, వర్ అండ్ వాజ్ ఆల్సో, వాజ్. ఓకే. అండ్ డూ ఫార్మ్స్ అంటే డూ, డిడ్, డన్. ఈ డస్ అనేది ఏంటంటే మనకి థర్డ్ ఫార్మ్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ కానీ చేరుతుంది కాబట్టి అది వేరే ఫామ్ కింద మనం లెక్కేసుకోవాల్సిన లేదు. ఈజ్, ఆర్, యామ్, was, were. These are all be forms, do forms, do, did, done. And have forms, has, have, had. But what about modal auxiliaries? Anomalous finites all modal auxiliaries antaru, modals antaru వీటిని. Modals అంటే may, might, must, need, dare, ought to, used to, can forms ఏంటి? can, could, shall forms, shall, should, will forms, will, would. These are all 13 modal auxiliaries. So these are all auxiliary verbs, primary auxiliaries and model auxiliaries. వీటిని మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఇచ్చిన సెంటెన్స్లో అండర్లైన్ చేసిన పార్ట్ అది ఏ టైప్ ఆఫ్ వెర్బో మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటి క్లాసిఫికేషన్. ద అనదర్ క్లాసిఫికేషన్ ఈస్ రెగ్యులర్ వెర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. వాట్ ఈస్ రెగ్యులర్ వెర్బ్ అండ్ వాట్ ఈస్ irregular verb? The most of the verbs are called regular verbs. Most of the verbs are regular verbs. Here, the regular verbs, which means D or ED added to the base form to conjugate past form and past participle form. అంటే బేస్ ఫామ్ అని ఉంటుంది మనకి. బేస్ ఫామ్ ఏం చెప్పండి? బేస్ ఫామ్నే మనం ఏమంటామంటే ప్రెజెంట్ ఫామ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ఫినిటివ్ అంటారు. ఇక పాస్ట్ ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్. ఓకే.
This is base form and past participle form. Here, the regular verbs that which that means d or ed is added to the base form to conjugate the past form and past participle form. Past form, past participle form రాసేటప్పుడు ఆ బేస్ ఫామ్కి డి కానీ ఈడి కానీ చేర్చినట్లయితే వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్. హియర్ వర్క్ అనే పదానికి ఈడి చేర్చాను, వర్క్డ్. ఇక్కడ కూడా వర్క్డ్. పాస్ట్ ఫామ్కి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్కి మనకి కాంజుగేట్ చేయాలంటే ఈ బేస్ ఫామ్కి ఈడి చేరింది. వాటిని ఏమంటారంటే ఈ రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఇంకా చూడండి, ప్లేడ్. ఇలా వర్క్డ్, ప్లేడ్. ఇలా బేస్ ఫామ్కి డి కానీ ఈడి కానీ చేర్చినట్లయితే వచ్చినటువంటి ఈ ఫాస్ట్ ఫామ్ ఇలా ఉన్నట్లయితే ఈ బేస్ ఫాము, పాస్ట్ పార్టిసిపల్ ఫాము ఈ ఈడి కానీ డి కానీ చేర్చడం ద్వారా ఈ కాంజుగేట్ చేయడం జరుగుతున్నట్లయితే వాటిని ఏమంటారంటే రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఇవన్నీ కూడా రెగ్యులర్ వెర్బ్స్. వాట్ అబౌట్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్? ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటి? Irregular verbs అంటే we do not add d or ed to the base form to conjugate the past form and past participle form. They are different to each other. ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని sing, this is a base form. We do not add d or ed to the past form. దీని past form కావాలంటే d కానీ ed కానీ చేర్చాం. sing, sang, sung. ring, rang, rung, write, wrote, written. These are all irregular verbs. Irregular verbs. ఇవేమో డి కానీ ఈడి కానీ చేర్చినట్లయితే ఈ బేస్ ఫామ్కి వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. అలా కాకుండా ఈ భిన్నంగా ఉన్నట్లయితే డి ఈడి చేర్చకుండా వాటికి భిన్నంగా ఉన్నట్లయితే వీటిని ఏమంటారంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఇది ఒక రకమైనటువంటి క్లాసిఫికేషన్. డిపెండింగ్ ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద వెర్బ్ ఆన్ ద సమ్ అదర్ ఆబ్జెక్ట్, ద వెర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. దిస్ ఈజ్ అనదర్ క్లాసిఫికేషన్. అంటే ఎఫెక్ట్, ఈ ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఎఫెక్ట్ ఆధారంగా మనకి వెర్బ్స్ 2 types మనం క్లాసిఫై చేయొచ్చు. వన్ ఈజ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. వాట్ ఈజ్ ట్రాన్సిటివ్ వెర్బ్? ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి? ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి? ఇక్కడ ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ద వెర్బ్స్ విచ్ ద ఎఫెక్ట్ ఆఫ్ విచ్ పాసెస్ ఆన్ అదర్స్ ఆబ్జెక్ట్. ఎఫెక్ట్ అదర్ ఆబ్జెక్ట్ మీద పడినట్లయితే దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. వెర్బ్ యొక్క ఎఫెక్ట్, ద ఎఫెక్ట్ ఆఫ్ ద వెర్బ్ అండ్ పాసెస్ ఆన్ ద అదర్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, he drive a car. Here he is the subject and a car is the object and drive is the verb. The effect of the verb that passes on the object. ఆబ్జెక్ట్ మీద పడింది. ఇక్కడ చూడండి, he drives a car. ఈయన కారు నడుపుతున్నాడు. అతను కారు నడుపుతున్నాడు. ఏం నడుపుతున్నాడు? క్వశ్చన్ అడిగినట్లయితే వెంటనే ఇక్కడ ఆబ్జెక్ట్ సమాధానం చెబుతుంది. కారు అతను నడుపుతున్నాడు. ఎవరు నడుపుతున్నారంటే హీ అని చెప్పేసి ఈ డ్రైవ్ యొక్క ఎఫెక్ట్ దేని మీద పడిందంటే ఆబ్జెక్ట్ మీద పడింది. వీటిని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. దే stopped the train. They stopped the train. She sings a song. ఇవన్నీ చూడండి ఇక్కడ. She sings a song.
ఈ ఎఫెక్ట్ అనేది దేని మీద పడుతుంది? స్టాప్డ్, సింగ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో ఇచ్చినటువంటి వెర్బ్స్ ఇవన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్ మీద పడుతున్నాయి. అంటే ఆబ్జెక్ట్ ఫాలో అవుతున్నాయి. ఇక్కడ ఆటోమేటిక్ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. వీటిని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. వీటిని ఏమంటారు? ట్రాన్సిటివ్ వెర్బ్స్. ఇంకేం లేదు. ఇందులో తెలుగులో సకర్మక్రియలు, అకర్మక్రియలు అంటారు. ఇక్కడ సకర్మక్రియలు అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఉన్నటువంటి క్రియలన్నీ కూడా ట్రాన్సిటివ్ వెర్బ్స్. అకర్మక్రియలు అంటే ఆబ్జెక్ట్ లేనటువంటి క్రియలన్నిటి కూడా ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి? డ్రైవ్స్, స్టాప్డ్, సింగు. ఎందుకంటే ఆబ్జెక్ట్ వీటి యొక్క ప్రభావం ఆబ్జెక్ట్ మీద పడుతుంది కాబట్టి దట్ పాసెస్ ఆన్ ద అదర్ ఆబ్జెక్ట్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ట్రాన్సిటివ్ వెర్బ్స్. ఓకే. మరి వాట్ అబౌట్ intransitive verbs? What about intransitive verbs? Intransitive verbs means the effect of the verbs that the effect of which does not pass on the other object. For example, he ate slowly. He ate slowly. Ravi rushed into the room. Rushed into the room. They drive slowly. చూడండి ఇక్కడ they drive slowly. He ate slowly. ఇక్కడ వెర్బ్ వెయిట్ కానీ, రష్డ్ కానీ, డ్రైవ్ కానీ వెర్బ్స్ అన్నీ కూడా ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ఎందుకు ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారంటే వీటి యొక్క ప్రభావం ఏం తింటున్నాడు అంటే ఇక్కడ ఆన్సర్ లేదు, ఆబ్జెక్ట్ లేదు. అంటే ఈ ఏట్ స్లోలీ, నెమ్మదిగా తింటున్నాడు అని చెప్తున్నాం తప్ప ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ మీద దీని ప్రభావం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఏంటివి? ఇంట్రాన్సిటివ్. మరలా ఇదే పదం ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఎందుకంటే దే ఏట్ బనానా అన్నాను. అక్కడ ఆటోమేటిక్గా ఏట్ అనేది ఏమవుతుందంటే ట్రాన్సిటివ్ అయిపోతుంది. అక్కడ ఇదే ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇక్కడ దే ఏట్ బనానా అన్నాను అనుకోండి, వెంటనే ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మీద ఈ వెర్బ్ యొక్క ప్రభావం పడినట్లయితే వాటిని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఆబ్జెక్ట్ మీద వెర్బ్ యొక్క ప్రభావం లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. చూడండి, రవి రష్డ్ ఇంటు ద రూమ్. ఇక్కడ ఆబ్జెక్ట్ మీద దీని ప్రభావం ఉందా? రష్డ్ ఇంటు ద రూమ్ అంటే ఇక్కడ లేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్. ఏమి దీన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి ఏంటంటే సకర్మక్రియ, అకర్మక్రియ. తెలుగులో ఈ కర్మ అంటే ఆబ్జెక్ట్ని కలిగి ఉన్నటువంటి వెర్బ్స్ అన్నీ కూడా, అంటే ఆబ్జెక్ట్ మీద వెర్బ్ యొక్క ప్రభావం పడినటువంటి క్రియలన్నీ కూడా సకర్మ క్రియలు అంటారు. వాటిని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఈ వెర్బ్ ఆబ్జెక్ట్ మీద దాని ప్రభావం కలగదు కాబట్టి వాటిని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఏట్ స్లోలీ, నెమ్మదిగా తింటుందంటే ఏం తింటున్నా చెప్పలేదు. ఇక్కడ ద్రవి రష్డ్ ఇంటు ద రూమ్ అన్నాం తప్ప అక్కడ ఈ ఆబ్జెక్ట్ మీద ప్రభావం లేదు. దే డ్రైవ్ స్లోలీ, దే డ్రైవ్ ఏ కారు, దే డ్రైవ్ ఏ ట్రైన్ అని చెప్పలేదు. ఇక్కడ దే డ్రైవ్ స్లోలీ, నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ వెర్బ్ యొక్క ప్రభావం ఎఫెక్ట్ ఆబ్జెక్ట్ మీద లేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్ వెర్బ్. సకర్మక్రియ, అకర్మక్రియ, ట్రాన్సిటివ్, intransitive. This is one type of classification. The another classification depending on the verbs used in present form, present continuous form, using in continuous form are called dynamic verbs and static verbs. ఇది ఇంకో రకమైనటువంటి క్లాసిఫికేషన్. అంటే కంటిన్యూస్ ఫామ్లో ఉపయోగించడానికి వీలున్నటువంటి వెర్బ్స్ అన్నీ కూడా డైనమిక్ వెర్బ్స్ అంటారు. ఇక కంటిన్యూస్ ఫామ్లో ఉపయోగించడానికి వీలు లేని వెర్బ్స్ని స్టాటిక్ ఫామ్స్, ఆ స్టాటిక్ వెర్బ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. They are playing cricket. Okay, these verbs are called dynamic verbs. ఎందుకంటే ఈ వెర్బ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ, పాస్ట్ కంటిన్యూస్లో కానీ,
ఫ్యూచర్ కంటిన్యూస్లో కానీ మనం వీఆర్ యూజింగ్ కంటిన్యూస్ ఫామ్. కంటిన్యూస్ ఫామ్లో యూజ్ చేయడానికి వీలున్నటువంటి ఈ వెర్బ్స్ అన్నింటినీ కూడా డైనమిక్స్ వెర్బ్స్ అంటారు. సింగింగ్, ప్లేయింగ్, రైటింగ్, డ్రైవింగ్, ఈటింగ్, అలాగే రన్నింగ్, వాకింగ్, ఇలావన్నీ కూడా ఏంటంటే ఈ ఇంగ్ ఫామ్స్ మనం వాడి కంటిన్యూస్ ఫామ్లో వాడచ్చు. వీటిని డైనమిక్ వెర్బ్స్ అంటారు. వీటిని ఏమంటారు? డైనమిక్ వెర్బ్స్. వాట్ అబౌట్ స్టాటిక్ వెర్బ్స్? These verbs we cannot use in continuous form. Just we are only using at present only. Now at present, okay. I want to see you. Want. Wanting. No, there is no continuous form. Wanting అనేది ఉండదు. అలాగే బిలీవింగ్. I am believing అంటాను. I believe in God అంటాం. అంటే at present only you are using these verbs, static verbs at present only. When they love reading stories. లవ్, లవింగ్, ఐఎమ్ లవింగ్ అను. అంటే దే ఆర్ లవింగ్ రీడింగ్ స్టోరీస్ అను. ఇక్కడ లవ్, ఐ హేట్, లైకింగ్ ఇలాంటివన్నీ కూడా కంటిన్యూస్ ఫామ్లో వాడడం కాబట్టి వీటిని స్టాటిక్ వెర్బ్స్ అంటారు. వీటిని ఏమంటారు? స్టాటిక్ వెర్బ్స్. స్టాటిక్ వెర్బ్స్. ఓకే. డైనమిక్ వెర్బ్స్ అంటే కంటిన్యూస్ ఫామ్లో వాడడానికి వీలున్నటువంటి వెర్బ్స్ అన్నీ కూడా డైనమిక్ వెర్బ్స్ అని, అలా కాకుండా ఈ కంటిన్యూస్ ఫామ్లో వాడడానికి వీలైనటువంటి వెర్బ్స్ని స్టాటిక్ వెర్బ్స్ అని అంటారు. ఇది అనదర్ క్లాసిఫికేషన్. ఇక మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఆక్సిలరీ వెర్బ్స్ ఎలా వాడాలి, ఆక్సిలరీ వెర్బ్స్, ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్, అలాగే మోడల్ ఆక్సిలరీస్, ఈ మొత్తం 24 ఆక్సిలరీ వెర్బ్స్ గురించి పూర్తిగా వివరం తెలుసుకుందాం.